అంటే గతంలో అలేఖ్యకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అండ్ ఆల్రెడీ బ్రేకప్ అయింది. సో ఈ కథనం అంటే ఈ హత్య జరిగాక చాలా రోజుల తర్వాత ఆ అబ్బాయి మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి, నార్త్ ఇండియన్. సో ఈ వార్త విన్నాక గతంలో అలేఖ్యకు వాళ్ళ తల్లిదండ్రులు అంటే పద్మజ గారికి అస్సలు పడకపోయేది, తనను ఒక రకంగా చూసేవాళ్ళు అండ్ వాళ్ళ ప్రవర్తన కూడా ఒక రకంగా ఉండేదని చెప్పేసి ఈరోజు ఒక కొత్త వార్త వెలుగులోకి వచ్చింది. అంటే ఇదంతా వింటుంటే నిజంగా యాజ్ ఒక స్పిరిచువల్ ప్రాక్టీషనర్గా కానివ్వండి, నిజంగా మీరు ఒక అడ్వకేట్గా కానివ్వండి, అంటే ఇలాంటి క్రిమినల్ మైండ్ సెట్ నిజంగా అంటే ఎలా అంటే ఇలాంటి హత్యలకు నిజంగా దారి తీస్తుందా అసలు ఏంటి, అంటే అలా పడకపోవడానికి అసలు రీజన్స్ కూడా ఏముంటాయి అంటారు? అంటే అప్పటి నుంచే ఎప్పుడైనా కూడా ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది మనం చూడాలి. ఒక మనిషికి ఇంకొకరితోని ఒక భేదాభిప్రాయం వచ్చినప్పుడు, భేదాభిప్రాయం ఎందుకన్నా రావచ్చు, అంటే వారి జీవన శైలిలో ఆక్షేపణ చేసినప్పుడు. ఇప్పుడు ఆ లేఖ్యకి ఎవరో బాయ్ ఫ్రెండ్ అన్నారు, తల్లిదండ్రులకు ఒకసారి ఆక్షేపణ చేస్తారు. ఆ అమ్మాయి ఇంతకుముందు పూర్వం చదివిన పుస్తకాలన్నీ కూడా కొంచెము భగవంతుడు భక్తి కంటే కూడా ఏదో ఒక పవర్ని తను అక్వైర్ చేస్తున్నా అనే ఒక డైల్యూషన్కి అండర్గో అవుతుందనేది వాళ్ళ తల్లిదండ్రులు చెప్తుంది. కొన్ని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం జడ్జ్ చేస్తున్నాం. అండ్ జనరల్గా కూడా అంటే ఈ అలేఖ్య అనే వ్యక్తి అంటే ఈ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఇప్పుడు అంటే గతంలో బ్రేకప్ అయినటువంటి వ్యక్తి, ఆమె ఎక్కువ బుక్స్ చదివేది, అదేవిధంగా మెడిటేషన్ కూడా చాలా వచ్చింది. అంటే మెడిటేషన్ చేసేవాళ్ళు చాలా ప్రశాంతమైన మైండ్ సెట్తో ఉంటారు, ఆ లోకంలోనే ఉంటారు మెడిటేషన్ పర్సన్స్. అంటే ఎక్కువగా వాళ్ళకు అంటే కోపం వచ్చినా కూడా ఒక రకమైన సైకోలైనా కూడా మెడిటేషన్ చేస్తున్నాడంటే ప్రశాంతత కోసమే తన మైండ్ సెట్ మార్చుకోవడానికే మెడిటేషన్ చేస్తాడు. మరి అటువంటి వ్యక్తి ఇలాంటి అంటే వాళ్ళ చెల్లిని చంపడము, మళ్ళీ వీళ్ళ తల్లిదండ్రులు తినను చంపడం అంటే ఇదే ఎంతవరకు రెండు ప్రశ్నలు ఉన్నాయి నరేష్ గారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారము అలేఖ్యని వాళ్ళ చెల్లిని చంపడానికి అంటే ఆ చెల్లిని చంపడానికి ప్రేరేపించింది అని ఒక మాట చెప్తున్నారు. మొదలు చనిపోయింది చెల్లెలు, అలేఖ్య చెప్పడం వల్ల మేము ఇలా చేశాము, పునర్జీవింపజేస్తాను కుక్క గురించి, కుక్కను అలా చేసినారు అనేది ఏదో ఒక కథనం వచ్చింది. కన్ఫెషన్ అంటే రిమాండ్ తీసుకున్నప్పుడు సాధారణంగా పోలీస్ వారికి ఇలాంటి దాంట్లోపల ప్రత్యక్ష సాక్షి లేడు, ఓన్లీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ద్వారా వచ్చి అతన్ని వెళ్ళమని చెప్పారు. ఎవరో సమ్ నేమ్ ఉంది, వాళ్ళకి తెలిసిన అతను ఏం చేశారంటే ఎఫ్ఐఆర్ లాంచ్ చేశారు. ఆయన కూడా ఇన్ఫర్మెంట్ మాత్రమే, ఈజ్ నాట్ ది డైరెక్ట్ విట్నెస్ టు ది సీన్ ఆఫ్ అఫెన్స్. అక్కడి వరకు తీసినాక ఇంకా మీతో కట్ చేస్తే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, మనకు వచ్చిన సాక్ష్యాధారాల ప్రకారము అక్కడ డెత్ జరిగింది. డెత్ ఈజ్ బై ఎక్స్టర్నల్ ఎలిమెంట్, ఇట్ ఈస్ నాట్ సూసైడ్. అంతవరకు అయితే చెప్పచ్చు. సూసైడ్ అయితే ఎక్కడెక్కడో ఆ దెబ్బలు సూసైడ్తోని ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కాబట్టి ఇట్ ఈస్ ప్యూర్లీ ఏ మ్యాన్ మేడ్ మర్డర్. చేసిన వాళ్ళు ఎవరు అనేది క్వశ్చన్. చేసిన వాళ్ళు ఎవరు అంటే అక్కడ ఉన్నవాళ్ళు చేశారా, లేకపోతే థర్డ్ పర్సన్ ఎవరన్నా వచ్చి వీరి ప్రేరణ ద్వారా చేశారా, లేదా థర్డ్ పర్సన్స్ ప్రేరేపించడం వల్ల చేశారా, లేకపోతే ఒక్కొక్కసారి కొన్ని మత్తు పానీయాలు అంటే డ్రగ్ టైప్ ఆఫ్ థింగ్ తీసుకోవడం వల్ల సెన్సెస్ కోల్పోతారు మనిషి, డెలీరియం స్టేట్లో ఉంటారు, వాళ్ళకి ఏమవుతుందో తెలియదు. డ్రగ్ అడిక్షన్లోనో లేకపోతే తెలియకుండా ఏదైనా ఒక సబ్స్టెన్స్ వాళ్ళకి నీళ్ళలోనో పాలలోనో తీసుకోవడం వల్ల దే విల్ లూజ్ కంట్రోల్. సో అలాంటి కంట్రోల్ లేని స్థితిలో చేశారా, తెలిసి చేశారా, లేకపోతే మన పిల్ల మన మాట వినట్లేదు అని ఒక చెప్పి చూసుండొచ్చు, ఆమె మార్పు రావట్లేదు అనేది తల్లిదండ్రుల దృష్టిలో. అది ఏం మార్పు ఏంటనేది వారి వ్యక్తిగతమైన విషయం, అది మనము ఇట్ ఈస్ నాట్ ఫర్ అస్ టు డీకోడ్. అక్కడ ఏమైంది, తల్లిదండ్రులు ఇలా ఉన్నారా అలా ఉన్నారా, ఈ అమ్మాయి ఎలా వాళ్ళతో రిలేషన్షిప్ ఉంది అనేది ఈ స్టేజ్ లోపల మనము పోస్ట్మార్టం చేసేది కాదు. ఎందుకంటే ఒక రిలేషన్షిప్ చాలా మటుకు తల్లిదండ్రులతో పిల్లలు విభేదిస్తుంటారు. ఎందరెందరో గొప్ప వాళ్ళ పిల్లలు కూడా కారు స్పీడ్గా నడిపించదంటే తల్లిదండ్రులని కొట్టిన ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. అంత మాత్రం చేత వాళ్ళకి ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు ఇలాంటి బయటకు వస్తుండొచ్చు.
కాబట్టి ఆ మూమెంట్ని మనం వెనకకి వెళ్ళాలి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు ఇన్ఫర్. అక్కడ ఓన్లీ క్రిమినల్ లాలో చూసేది అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ ఒక కోర్ట్ చూసేది ఏంటంటే అక్కడ జరిగింది హత్యన లేకపోతే ఒక యాదృచ్ఛికమైన సంఘటన, అంతవరకే చూస్తారు. కానీ ఇక్కడ ఆమె చెప్పింది ఏంటి, వాళ్ళ కన్ఫెషన్ చూసినప్పుడు ఈ అలేఖ్య ఏదో చెప్పింది, ప్రేరేపించింది కాబట్టి మేము చంపామని, ఆమె మళ్ళీ పునర్జీవనం వస్తుంది అని చెప్పింది కాబట్టి మేము బిలీవ్ చేసినామని. అది టోటల్లీ అన్బిలీవబుల్ స్టాన్స్. వీళ్ళకి కోపం ఉంది అని ఇప్పుడు చెప్పిన ఈ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో మనకు తెలీదు, అతను మామూలు ఫ్రెండ్ కూడా ఉండొచ్చు. ఈ కాన్సెప్ట్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇది మేబీ జస్ట్ ఫ్రెండ్. ఈ బాయ్ ఫ్రెండ్ అనే పదం యూజ్ చేయడం వల్లనే ఒక చనిపోయిన వ్యక్తి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ జరిగే ఛాన్స్ ఉంది. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ పీపుల్స్ రెప్యుటేషన్. బాయ్ ఫ్రెండ్ ఏంటి కాన్సెప్ట్, యూ మే బీ అ ఫ్రెండ్, దట్స్ ఆల్. అక్కడ బాయా గర్ల్ క్వశ్చన్ రాకూడదు. అంటే ఏమవుతుంది, బాయ్ ఫ్రెండ్ కానీ అమ్మాయి యొక్క క్యారెక్టర్ మీద మనకు తెలియకుండానే ఒక భావజాలం వచ్చేస్తుంది కదా. కాబట్టి ఆ చంపడం కరెక్టేనేమో. ఇప్పుడు మొన్న కూడా ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ లోపల ఒక ఫ్యామిలీ రంగారెడ్డి జిల్లా లోపల వాళ్ళ కూతుర్ని చంపేశారు, తక్కువ కులపోని పెళ్లి చేసుకుందని. అప్పుడు అదేం హత్య, కుల హత్యనా? అప్పుడు అది పిచ్చి కాదా? అప్పుడు అహంకారం కాదా? అంటే ఒక కమ్యూనిటీకి ఉంది కాబట్టి ఇంకోటి ఆ కమ్యూనిటీలో ఉంటే చంపేస్తావా? అలానే చాలా ఇన్స్టెన్సెస్ మీరు నార్త్ ఇండియాలంతా తీసుకున్నా కూడా ఈ కుల వ్యవహారంలో ఎవరన్నా అమ్మాయి ప్రేమించినా చంపేయడం. ఇప్పుడైతే మహారాష్ట్రలో అయితే ఒక మత మార్పిడి కాకుండా వేరే మతంలో చేసుకోవాలనుకున్నా కూడా ఒక జిహద్ లాగా, అంటే ఒక మ్యారేజ్నే ఒక డౌట్ఫుల్ స్టేజ్ లోపల మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఒక లా తీసుకొని వచ్చింది. ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ ఇష్యూస్ అవన్నీ. ఇక్కడ మనం చూడాల్సి సైకలాజికల్గా వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏం చెప్తుంది. స్టేట్ ఆఫ్ మైండ్ని ఒక ఎక్స్పర్టే చెప్పగలుగుతాడు కానీ నీవు నేను ఇన్ఫర్ చేయలేము. అయితే మీరు అడగచ్చు, రేపొద్దున కోర్ట్ ఎక్స్పర్టా? కోర్ట్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. కోర్ట్ విల్ టేక్ ది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. సెక్షన్ 45 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఏం చేస్తుందంటే కోర్టు ఒక ఎక్స్పర్ట్ని ఎగ్జామిన్ చేస్తారు. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఇది చేసింది వీళ్ళకి నిజంగా ఇప్పుడు ఏంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఒక స్టేట్ ఆఫ్ పిచ్చి లాగా వాళ్ళు చెప్తున్నారు. నిజంగా వీళ్ళకి ఆ పరిస్థితి ఉందా, వీళ్ళకి ఆ పిచ్చి అనే దశలో ఉన్నారా, లేకపోతే వీళ్ళు నటిస్తున్నారా? ఒకవేళ ఎక్స్పర్ట్ తన ఒపీనియన్లో వీళ్ళకి వీళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ పర్ఫెక్ట్గా ఉంది, వీళ్ళకి ఎటువంటి డెల్యూషన్స్ కానీ హాలుసినైజేషన్స్ లేవు అన్నారు అనుకోండి, అప్పుడు ఇట్ విల్ బీ ప్రొసీడెడ్ లైక్ ఏ నార్మల్ క్రిమినల్ కేస్. అంటే కాన్షియస్లోనే చేసినారు, అంటే గిల్టీ మైండ్ ఉంటేనే పనిష్మెంట్ పడుతుంది. వాళ్ళకి అసలు మైండే పని చేయనోడికి శిక్ష ఎట్లా పడుతుంది? అప్పుడు వాళ్ళని దే విల్ బి సెంట్ టు ఏ మెంటల్ అసైలంకో ఏదో ఒక ప్లేస్ పంపించి ట్రీట్మెంట్ ఇచ్చినాక వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ ట్రయల్ బిగిన్ అవుతుంది. సో పోలీసే పంపించేశారనుకోండి, దేర్ కెన్ నాట్ బి ఎనీ ప్రాసిక్యూషన్ అగేనెస్ట్ ఏ మెంటల్లీ అన్సౌండ్ పర్సన్. కాబట్టి పోలీస్ నాకు తెలిసి ఈ కేసులో ఒకవేళ పిచ్చి అంటే ఛార్జ్షీట్ కూడా వేయలేరు. ఛార్జ్షీట్ కూడా వేయడానికి ఉండదు. ఎలా పిచ్చివాడిని ఎలా ప్రాసిక్యూట్ చేస్తావు? చాప్టర్ 4 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ జనరల్ ఎక్సెప్షన్స్ లోపల పిచ్చివాళ్ళు కెనాట్ బి ప్రాసిక్యూటెడ్ అని చెప్పినప్పుడు, కాబట్టి అంతవరకు కాన్షియస్లో ఉన్న వాళ్ళు ఇక్కడ సడన్గా డ్రామా చేస్తున్నారా లేదా అనేది మనం ఈ స్టేజ్లో ఉండి వితౌట్ లుకింగ్ ఇన్ టు ది కరెక్ట్ ఫ్యాక్ట్స్ మనం జడ్జిమెంట్స్ పాస్ చేయకూడదు. అంటే నా దృష్టిలో మేబీ మనం మాట్లాడడానికి దాని విషయంలో తెలుసుకోవడానికి మనకు ఒక బాధ ఉండొచ్చు. ఒక తల్లి తండ్రి ఇద్దరు కలిసి చిన్న పిల్లలు వాళ్ళకు పుట్టిన బిడ్డల్ని చంపారనేది ఇట్ ఈస్ అ షాకింగ్ ఇన్సిడెంట్. అంత మాత్రం చేత ఎవ్రీ పర్సన్ అన్లెస్ ప్రూవ్డ్ గిల్టీ మనం వాళ్ళ మీద జడ్జిమెంట్ మనం చేయలేము. ఆ జడ్జిమెంట్ చేయవలసింది కోర్టే, అవునా కదా? సో ది అన్లెస్ ప్రూవ్డ్ గిల్టీ ఈ స్టిల్ అన్ అక్యూస్డ్. వాడు నేరస్తుడు కాదు. నేరస్తుడు ఎప్పుడైతాడు? ఎస్, ఛార్జ్ ఫ్రేమ్ అయిపోయి ట్రయల్ వచ్చాక, ట్రయల్ తర్వాత ఎవిడెన్సెస్ అన్నీ అయినాక నువ్వేమైనా చెప్పుకునేదంటే నీ మీద ఈ ఛార్జెస్ అన్నీ ప్రూవ్ అయినాయి, నువ్వేమైనా చెప్పుకుంటావా అన్నాక
చెప్పున్న దాన్ని కూడా వాళ్ళు లేనప్పుడు శిక్ష పడినప్పుడు ఈ సెట్ టు బీ ప్రూవ్ టు బీ గిల్టీ. కాబట్టి ఇది సెషన్స్ ట్రయల్లో జరిగే మ్యాటర్. ఈ స్టేజ్లో ఈ కన్సిడరేషన్స్ అన్నీ, ఇప్పుడు అతడు విట్నెస్ కాదు, దేనికి విట్నెస్ అవుతాడు అతడు? ఇప్పుడు అతను మాట్లాడేది మనం తీసుకున్నాం అనుకోండి, అంటే అలేఖ్య వాళ్ళ ఫ్రెండ్ది మనం తీసుకున్నామంటే వీళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ టు ఎలిమినేట్ దెమ్ ఇస్ క్లియర్. అంటే విచారణకు పిలిచే ఛాన్స్ ఉందా? పిలవచ్చు కదా. అతను బయటకు ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ అమ్మాయి వీళ్ళు పిచ్చి ఉందా లేదా అనే దానికి అతని యొక్క ఎవిడెన్స్ మేబీ యూస్ఫుల్. అంటే వాళ్ళకి అలేఖ్య మీద కోపం ఉంది తల్లిదండ్రులకి అన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు చెప్తున్న పిచ్చి అనే థియరీ విల్ గో టు బ్యాక్గ్రౌండ్. స్టిల్ పిచ్చి అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు కాబట్టి అది ఎక్స్పర్ట్ కెన్ ఈజీలీ డైసిఫర్. దాన్ని ఏమంటారంటే ఈ కెన్ డీకోడ్, అసలు చెప్పేది నిజమా కాదా. ఒకవేళ ఎక్స్పర్ట్ చెప్పినా కోర్ట్ కెన్ సీ దేర్ కాంటాక్ట్ అండ్ ఇట్ కెన్ ఐడెంటిఫై. ఆ విజ్డమ్ అయితే కోర్టుకు ఉంటుంది. కాబట్టి ఆ దృష్టిలో మనం చూడాలి. అంతేకాని మనము ఒక కోణంలోకి వెళ్ళి రెండు విషయాలు ఉన్నాయి. అక్కడ ఉన్నారు కాబట్టి మనం అంటున్నాం లాస్ట్ థింగ్. సపోజ్ ఎవడో వచ్చి నిజంగా ఏదైనా చేయకూడని తప్పు చేసినాడు, లేకపోతే వాళ్ళకి ఇదైంది అనుకోండి, అప్పుడు ఎలాగా? కాబట్టి ఇన్వెస్టిగేషన్ కావాలి. సో ఈయనను కూడా కస్టడీలోకి తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఎవరిని? ఎవరైతే ఇప్పుడు ఫ్రెండ్ అని మనం ఆయన ఎట్లా కస్టడీ తీసుకుంటారు? ఆయన వాట్ వే ఈజ్ కన్సర్న్ విత్ ది అఫెన్స్. అమ్మాయితో ఫ్రెండ్లీగా ఉండొచ్చు. కస్టడీని ఎవరు తీసుకుంటారంటే ఎవరైతే నేరం చేసినారో వారు సాక్ష్యాధారాలని విధ్వంసం చేస్తారనుకున్న కస్టడీ తీసుకుంటారు. అతను అక్యూజ్డ్ కాదు కదా, అతడు అట్ బెస్ట్ ఈ విల్ బి ఏ సాక్షి. విచారణకు మాత్రమే విట్నెస్. ఈ విల్ బి ఏ విట్నెస్ టు ఎక్స్ప్లెయిన్ ది మోటివ్. మోటివ్ ఎందుకు ఇక్కడ వస్తుందంటే ప్రత్యక్ష సాక్ష్యం లేదు కాబట్టి మోటివ్ రెలవెన్సీ వస్తుంది. ఇక్కడ రెలవెన్సీ వచ్చినప్పుడు మోటివ్ని ప్రూవ్ చేయాలన్నప్పుడు వీళ్ళకి ఎప్పటికెళ్ళో కక్ష ఉంది బిడ్డ మీద, కాబట్టి వీళ్ళు ఇలా క్రూరంగా చంపినారనే దానికి సర్కమ్స్టెన్షియల్ విట్నెస్ కింద అతను పనిచేస్తాడు. సర్కమ్స్టెన్షియల్ విట్నెస్ కింద అతను పనిచేయచ్చు. ఇట్ ఈస్ ఫర్ ది ప్రాసిక్యూషన్ టు టేక్. అంటే వాళ్ళు ప్రాసిక్యూషన్కి ఇతని సాక్ష్యము సందర్భోచితంగా ఉంది, రెలవెన్సీ అంటారు, ఇది రెలవెంట్ అనుకున్నప్పుడు దే కెన్ కాల్ హిమ్ ఫర్ ఇన్వెస్టిగేషన్. అది వాళ్ళకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోపల ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ అంటారు. సెక్షన్ 161 ఆఫ్ సిఆర్పిసి అండ్ 162 లోపల చాలా స్పష్టంగా ఎలా వాళ్ళు స్టేట్మెంట్ని పోలీస్ వాళ్ళు రికార్డ్ చేయాలి. అలాగే జీడీ ఎంట్రీ అని ఉంటుంది, జనరల్ డైరీ. ఇప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, పోలీస్ వాళ్ళు అక్కడ వెళ్ళినప్పుడు ఆ స్టెప్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కోడ్ చేస్తారు. దాన్నే కేస్ డైరీ అంటారు. సో ఎవరంటే వాళ్ళు ఏదంటే అది చెప్పిందంతా కూడా సాక్ష్యము అని మనం డీల్ చేయకూడదు. అది పోలీస్ వారి దృష్టిలో ఇది సాక్ష్యం కింద పరిగణించబడుతుంది అన్నప్పుడు వాళ్ళు ఎగ్జామిన్ చేయాలి. అంటే వారి దగ్గరికి వెళ్ళో లేకపోతే వాళ్ళని పిలిపించో నీకు తెలిసిన వాస్తవాలు ఏముంటే చెప్పండి, అది ఏ విధంగా యూస్ఫుల్, అది పిచ్చి తీరికి యూస్ఫుల్లా లేకపోతే నేర ప్రవృత్తికి యూస్ఫుల్లా అనేది పోలీస్ కెన్ టేక్ ఇట్. అది ప్యూర్లీ డిస్క్రిషన్ ఆఫ్ ది పోలీస్. ఇంకో స్టేజ్ కూడా వస్తుంది. ఒక్కొక్కసారి ఛార్జ్షీట్ ఫైల్ అయినాక లిస్టెడ్ విట్నెసెస్ ఉంటారు. ప్రాసిక్యూషన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు కదా, అతని డిస్క్రిషన్ కూడా ఉంటుంది. ఈ కెన్ ఎగ్జామిన్, అంటే కొందరిని ఇదో నేను ఈ కేసుని ఇలా ప్రూవ్ చేయాలనుకున్నాను, ఒక 50 మంది సాక్షుల్ని పోలీసు వాళ్ళు పెట్టిన పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన డిస్క్రిషన్తోని అక్కడ ఛార్జ్ ఉందనుకోండి, ఏ డే నాడు ఏ సమయంలో ఏ వెపన్తో ఎవరిని ఎవరు చంపినారు అనేది ఛార్జ్ అనుకోండి, దాని తగ్గ సాక్ష్యాలు ఏముందో ఆ లిస్టులోకి వెళ్ళి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సింప్లిఫై చేసి కూడా చేసుకోవచ్చు. అంటే కోడ్ హ్యాస్ గివెన్ సచ్ డిస్క్రిషన్ టు ది పబ్లిక్ ప్రాసిక్యూటర్స్. పోలీస్ వాళ్ళు చేసిందంతా వాళ్ళు తీసుకునక్కర్లేదు. సేమ్ విట్నెస్ ఒక 10 విట్నెస్లు సేమ్ ఫ్యాక్ట్స్ చెప్తున్నారు అనుకోండి, ఎందుకు ఒకటే మాటలో అయిపోతుంది కదా, ఒక 3 4. దాన్ని ఏమంటారంటే ఆ విట్నెస్ ఏదైతే చెప్తున్నాడో తాను ఒక మాట చెప్పి ఇంకో మాట చెప్పాడు అనుకోండి కోర్టులో వచ్చినప్పుడు, దాన్ని ఏమంటారంటే ఈజ్ కాంట్రడిక్టింగ్ హిమ్సెల్ఫ్. తానే వేరేగా చెప్తున్న దాన్ని కాంట్రడిక్షన్ అంటారు. అదే విట్నెస్ ఇంకో విట్నెస్ కూడా ఆ సాక్ష్యాన్ని చెప్తున్నంటే ఇట్ ఈస్ కొరాబరేషన్ అంటారు. ఓకే, అతను చెప్పాడు, ఇతను కూడా చెప్పాడు, ఆ సమయంలో ఇలా అయ్యింది, ఈయన కూడా చెప్తున్నాడు, కాబట్టి ఈ విట్నెస్ని నేను నమ్మవచ్చు
అని కోర్టు కంక్లూజన్కి వస్తుంది. ఏ విషయం లోపల? బయట జరిగిన విషయాల్లో. లోపల ఉన్న విషయాల లోపల వాళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళిద్దరే ఉన్నప్పుడు అక్కడ వెపన్ దొరికింది. ఆ రక్తం మరకలు, అక్కడ ఉన్న ప్లేస్ ఆఫ్ అఫెన్స్, అంతకుముందు ఉన్న మోటివ్, ఇవన్నీతోని వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ చూసినాక ఛార్జ్షీట్ ఫైల్.